బైబిల్లో యోనా దేవుడి మాటకి వ్యతిరేకంగా వెళ్తా ఉంటే వెంటనే అతనికి మంచి ఓడ దొరికింది. ఆహా, నేను చక్కగానే ప్రయాణం చేస్తున్నాను అనుకున్నాడు. ఓడ లోపలికి ఎక్కగానే పడుకోవడానికి మంచి ప్లేస్ దొరికింది. ఆహా, నేను ఇంకా చక్కగానే ఆలోచిస్తున్నాను, నాకు అంత మంచి శకునాలు జరుగుతున్నాయి, నేను మంచిగానే ఉన్నాను అనుకున్నాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే, ఓడ ఎక్కి కొంత దూరం ప్రయాణం చేసినాక పెద్ద తుఫాను వచ్చి తల్ల కిందులైపోయారు. వెంటనే చాపుచ్చి అతన్ని మింగేసి బ్రతుకంత అయోమయంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు తెలిసింది యోనాకి, నేను దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అని, దేవుడి మాటని కాదు అని నేను ఎక్కడికి వెళ్ళలేను అని. వెంటనే ప్రార్థన చేసి మళ్ళీ దేవుడి మాట వినటం ప్రారంభించాడు. అనేక మంది రక్షింపబడ్డారు, అతను దీవించబడ్డాడు. మనం కూడా ఎన్ని జరిగినాక దేవుడి మాట వింటున్నందుకు ఈ క్షణం నుంచి దేవుడి మాట వింటే మనం గొప్పగా ఆశీర్వదించబడతాం. ప్రయత్నం చేయండి, దేవుడు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు.